దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునే ఆయన పాద సముఖములో శ్రేష్టమైన అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించినందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. మీరంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరూ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలపు అనుదిన అభివృద్ధి ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి మనం అంతా కూడా ప్రభువుని స్తుతిద్దాం, వాక్య ధ్యానము చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి, ధ్యానించాలి, తద్వారా దేవుని దీవెనలు పొందుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనంలోని ఒక మాటను నేటి దిన ధ్యానవాక్యంగా నేను చదవబోతా ఉన్నాను. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో ఉండగా చూచిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను దీవించును కాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు. సర్వోన్నతమైన నీ మహిమ, నీ కృప, నీ ఆశీర్వాదము మా ఎడల మీరు ఉంచుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపాతిశయమును బట్టి బలపరుచు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతుంది. మరింత బలపరచమని దేవుని నింపని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ పిల్లలు ఈ మాట మనందరికీ బాగా పరిచయమైన మాట. మాకు తెలియదండి ఈ వాక్యము, అసలు ఎప్పుడు వినలేదండి అనేవారు బహుశా ఎవ్వరు కూడా లేరని నేను అనుకుంటున్నాను, సంతోషిస్తున్నాను. ఎందుకంటారా? ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు బాల్యములో ఉన్నప్పుడు 8వ ఏట అనే మాట సున్నతి కొరకు యెరూషలేము దేవాలయం తీసుకొచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులతో పాటు వెళ్ళలేదు అనే సత్యాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. పిల్లరా, మన ప్రభువారి యొక్క బాల్య దశ పరిపక్వమైనటువంటి దశ, అపరిపక్వ దశ కాదు. ఎందుకనంటే ఆయన బాల్యము నుంచే తండ్రి పనుల మీద ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుండే లేక బాల్యము నుండే తండ్రితో తాదాత్మ్యత కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు నేను ప్రశ్నించుకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నా ప్రభువుతో, నా రక్షకునితో నేను కూడా నిష్కళంకమైన దేవుని బిడ్డగా ఉన్నానా అనే ప్రశ్న. నా జీవితము నా తండ్రి ఇంటిలో ఉన్న జీవితమేనా అనేది రెండో ప్రశ్న. నా హృదయం అనే తండ్రి ఇంటిలో కుమారుడు రక్షకుడైన యేసు ఉన్నాడా? ఇది మూడో ప్రశ్న. అని చెప్పి నేను కూడా నా తండ్రితో తాదాత్మ్యత కలిగి ఉన్నానా లేదా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు మనం వేసుకోవాలి. ఎందుకంటే తండ్రి ఇంటిలో ప్రార్థన చేయాలనేటువంటి మనందరం కూడా ఏం చేస్తాం? ప్రభువారి నామములో లేక ప్రభువారి పేడత తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుడు తండ్రి అయిన దేవుడు కూడా చెప్పిన మాట అదే. ఆయన పేరట నన్ను అడగండి అన్నాడు. పిల్లగా ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి శాశ్వతమైన సత్యము దేవుడు ఒక్కడే. అందులో మళ్ళీ ఎలాంటి సందేహానికి తావు లేదు. ఈ సత్యంతో నిరంతరము మనము సంబంధం కలిగి ఉండాలి. ఉన్నామా? లేక మన జీవితంలో అసవ్యమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు, పరిస్థితి అంతా అస్తవ్యంగా మారిపోయినప్పుడు అప్పుడు తండ్రి గుర్తుకొస్తుంది. తండ్రి, నా ప్రభువా, నా దేవా. గమనించాలి, ఈరోజు నీ హృదయం, నీ గృహం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ మిత్ర బృందం దేవుని కృపా పరిచర్యకు నిలవగా ఉన్నాయా లేదా? ఒకసారి ఆలోచించి. చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, మంచి హృదయాన్ని అనుగ్రహించాడు. ఆ హృదయంలో ఆయన వాక్యం ఉండాలని మంచి గృహాలు ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు, మంచి వాక్యం ఇచ్చాడు, చుట్టూ మంచి మిత్ర బృందాలను ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుని పరిచర్యకు నిలవగా మనం మార్చుకుంటున్నామా లేక అనుకూలంగా మారుస్తున్నామా? లేదంటే అయ్యే ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు ఎదురయ్యాయి అని ఆశ్చర్యపడుతున్నావు? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. పిల్లరా, ఇలాంటి పరిస్థితుల గుండా నీవు మాత్రం నడవట్లేదు, లేక నేను మాత్రం నడవట్లేదు, లేక మనం మాత్రం నడవట్లేదండి. ఊరుకోండి పాస్టర్ గారండి అంటారా? మనకు ఎదురైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం మాత్రమే నడవట్లేదు. మరి ఎవరండి వస్తారు మనతో పాటు అంటారా? ఏమండి,
ప్రభు కూడా నడుస్తున్నాడు. ఈ పరిస్థితులు కూడా ఆయన కూడా నీతో పాటే నాతో పాటే నడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇది మన పట్ల తండ్రి యొక్క చిత్తం. గమనించండి, ఇక్కడ యేసుప్రభు వారిని మరియా యోసేపులు వెళ్ళిపోతున్నారు. అయితే సరేలే మన కూడా వచ్చేస్తున్నాడు కదా అనుకున్నారు, కానీ ఆయన రాలేదు. 3 దినములు ప్రయాణం చేసిన తర్వాత వారు గమనించారు యేసు మనతో లేడు, ఏమైపోయాడని. తిరుగుతూ వచ్చారు, వెతుకుతూ వచ్చారు, కంగారు పడిపోయారు. కానీ యేసుప్రభు ఏం చేశారంటే వాళ్ళ మధ్యలో కూర్చుని చక్కగా వింటున్నాడు. తిరిగి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవాలయంలో కూర్చొని. గమనించారు, ఆశ్చర్యపోయారట ఆ మాటలకి. ఆ తర్వాత అంటాడు 49 వాక్యంలో, కుమారుడా మేము ఎంత దుఃఖించాము, నువ్వు ఎందుకు ఇలా చేసావు? అమ్మా మీరేళ్ళ నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలీదా? మీరు ఎందుకు కంగారు పడాలి? నేను హ్యాపీగా ఉన్నాను, నా తండ్రి పని మీద ఉన్నాను. గమనించారు పిల్లరా, మన ప్రభు భూమి మీద జీవించిన జీవితం, ఆయన నడిచిన మార్గం, చూపించిన వాత్సల్యత, విడిచి వెళ్ళేటువంటి మాదిరికరము మనకు ప్రాణవాయువు కావాలి. ఆయన చెప్పినటువంటి పిల్లరా ఆ యొక్క బోధ అనగా ప్రేమ కలిగిన బోధ ప్రాణవాయువు. ఆనాడు ఆయన చేసినటువంటి పరిచర్యను ఈరోజు మనలోనూ మన ద్వారాను కూడా ఆయన చేస్తున్నాడు, చేస్తాడు, చేయడానికి గల సమర్థుడు. కాబట్టి అలాంటి ఆ తండ్రి ఇంటిలో ప్రార్థన మనం నేర్చుకోవాలి. బాల్యదశ నుండే ప్రభు తండ్రి పని మీద ఉన్నాడు. ఈరోజు మనకు ఊహంతా తెలిసిన తర్వాత ఏమండి వయసు సగం అయిపోయిన తర్వాత బాప్తిసం తీసుకుని ప్రభు దగ్గరికి వస్తున్నాం. ఒకవేళ అలా వచ్చినప్పుడు కూడా మన ప్రభువుతో మన రక్షకునితో నిష్కళంకమైన అన్యోన్యత మనం కలిగి ఉండాలి. అలాంటి స్థితిలో ముందుకు వెళ్తే తప్పకుండా ప్రభు మెండైన దీవెనతో ఆయన రాజ్యానికి మార్గము సరళం చేస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీకు వందనాలు. నూతన ఉదయకాల సమయంలో విలువైన శ్రేష్టమైన నీ మాట విన్నాము, అద్భుతంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినమంతా నీ రేఖల చెట్టు దాయండి. ఎత్తబడిన మాట వింటున్న బిడ్డలందరి జీవితంలో నిరంతర ఫలభరితంగా మార్చండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.